బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఇండస్ట్రీ రికార్డులతో ఊహకందని ఊచకోతకొస్తూ దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఇరుముడి వరల్డ్ వైడ్ గా వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగుపెట్టి అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ ఉండగా 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఇండస్ట్రీ రికార్డులతో విరుచుకుపడింది ఈ సినిమా. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలట్స్ లెక్కలన్నీ అంచనాలను మించిపోవడంతో ఆల్మోస్ట్ 4వ రోజుకు దగ్గరయ్యే లెవెల్లో కలెక్షన్లను సొంతం చేసుకుని ఊచకోత కోసింది ఈ సినిమా. మొత్తం మీద 7.5 కోట్ల వరకు షేర్ ను అటు ఇటుగా అందుకోవచ్చు అని ఎస్టిమేట్ చేసిన దాన్ని కూడా దాటిపోయిన సినిమా 8 కోట్ల షేర్ మార్కును దాటేసి 8.22 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసింది. మీడియం బడ్జెట్ మూవీస్ లో వరల్డ్ వైడ్ గా కూడా పర్వాలేదనిపించే విధంగా జోరును చూపించిన ఈ సినిమా 9.67 కోట్ల రేంజ్ లో షేర్ ను 16.6 కోట్ల దాకా గ్రాస్ మార్కును అందుకుంది. దాంతో టోటల్ గా 5 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 25.74 కోట్లు, సీడెడ్ లో 7.27 కోట్లు, వైజాగ్ లో 4.92 కోట్లు, ఈస్ట్ లో 3.66 కోట్లు, వెస్ట్ లో 2.16 కోట్లు, గుంటూరులో 3.29 కోట్లు, కృష్ణాలో 2.92 కోట్లు, నెల్లూరులో 1.61 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల్లో 50 కోట్ల షేర్ మార్కును దాటేసి 51.57 కోట్ల దాకా షేర్ ను 82.40 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4.45 కోట్లు, ఓవర్సీస్ లో 7.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 63.47 కోట్ల దాకా షేర్ ను 110.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 21 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 42.47 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకొని హ్యూజ్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఓ రేంజ్ లో పెంచుకొని టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలవడానికి సిద్ధమవుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.